ఇవి 3 సబ్జెక్టు వారీగా ఉంటాయి. ఇవి 3 to 6 years పిల్లలకి. ఇది ఇవి 3 to 6 years పిల్లలకి మేము సబ్జెక్టు వారీగా చెప్తామన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ జనవరి 26 అయితే ఈరోజు మేము చెప్పే ఎట్లా అంటే ఈ నెలకు సంబంధించినవే చెప్తామన్నమాట. మంచి అలవాట్లు చెప్పడం కానీ దగ్గేటప్పుడు తినేటప్పుడు మంచి అలవాటు అన్నట్టు. సంభాషణ జంతువులు పక్షుల గురించి చెప్తాము. మళ్ళీ పాటలు అంటే వాళ్ళకు మాటలు వచ్చినాక పాటలు రాగలుగుతంగా చెప్తే వాళ్ళు ఇప్పటి నుండే నేర్చుకోగలుగుతారు అన్నట్టు పాటలు. శాస్త్రీయ పరిజ్ఞానం ఏంటంటే భూతద్దంలో చిన్న చిన్న వస్తువులు. భూతద్దం మనకు తెలుసు కదా, భూతద్దం చిన్నగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఇట్లా దాన్ని చూపెట్టుకుంటూ పిల్లలకు చెప్పడం అన్నట్టు శాస్త్రీయ పరిజ్ఞానం. ఇది మ్యాజిక్ పెయింటింగ్ పిల్లలకు ఈ విధంగా చెప్పడం. పురుగులను పరిశీలించడం ఏమేం పురుగు ఇదేం పురుగు అన్నది వాళ్ళకు తెలియాలన్నట్టు. కథలు నక్క కొంగ కథ, 3 పిట్టల కథ, నక్క కొంగ కథ. పిల్లలకు కథల ద్వారా కూడా మేధశక్తి చాలా పెరుగుతుంది. భాషా పరిచయం, శబ్ద భేదాలు. ఏదన్నా బాంబులు పేల్చినప్పుడు ఆ శబ్దం ఏంటి అంటే వాళ్ళకి చెప్పగలగాలి పిల్లలు, ఇది బాంబులు అని. శబ్ద భేదాలు, జంతువులు ఎట్లా అరుపులు ఎట్లా ఉన్నాయి, జంతువుల అరుపులు కూడా తెలుస్తాయి అన్నట్టు. తెలుగు సహజాత అక్షరాల మరియు బేసిక్స్ చెప్పు గయన్నద్దు కింది అందుకు ఒక్కొక్కటి. పూర్వగణితం అంటే 1 నుండి 5 అంకెల వరకు వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మనం ఒక పూలు తీసుకొచ్చి వాళ్ళకు ఆ కలర్ తెలుస్తుంది, ఆ పూలు ఏంటి అన్నది తెలుస్తుంది, ఎన్నన్నది కూడా తెలుస్తుంది కౌంటుకు. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఆటలు కూడా పిల్లలు ఈ నెలలో ఏమేమి ఆటలు ఉన్నాయి అన్నది కూడా చూసి మేము చేయగలుగుతాం. సృజనాత్మకత, కాగితాలు అతికించడం, రంగులు నింపడం. కాగితాలను అతికించి రంగులు నింపితే పిల్లలకు అది సృజనాత్మకత. అద్దడం, చిలకరించడం. ఒక బ్రష్తోని ఒక పేపర్ మీద ఒక ఫ్లవర్ ఉన్నది అనుకో, రోజ్ ఫ్లవర్ ఉన్నది, దాని మీద చిలకరించిన వాళ్ళే పిల్లలు ఆనందంగా నేర్చుకునే పద్ధతి లాగా ఉంటారు అన్నట్టు. ఈ విధంగా ప్రతి నెల జనవరి నుండి మళ్ళీ ఏ నెల వరకు ఏదన్నది ఉంటుంది అన్నట్టు. జనవరి నుండి ఏప్రిల్ వరకు, మే లేకుండా జూన్ నుండి సెప్టెంబర్ వరకు, ఇది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ బుక్ మేము కవర్ చేసి పిల్లలను అభివృద్ధి పదంలో నడుస్తాం అంగన్వాడీ సెంటర్లో. థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు.